వెల్కమ్ టు C++ క్యాంపస్ అండ్ కెరియర్. ఇవాళ మనతో పాటు స్వాతి గారు ఉన్నారు. ఇవాల్టి అంశం ఫుడ్ టెక్నాలజీ సబ్జెక్ట్కి సంబంధించి మీకున్న డౌట్స్ క్లారిఫై చేయడానికి స్వాతి గారు ఉన్నారు. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. నమస్తే స్వాతి గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ టెక్నాలజీ అంటే ఏంటండి? ఫుడ్ టెక్నాలజీ అనేది ఒక అప్లైడ్ సైన్స్ ఫీల్డ్. ఇందులో మనం ప్రాసెసింగ్, ప్రిజర్వేషన్, అలానే సేఫ్టీ ఆఫ్ ఫుడ్, ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ, సేఫ్టీ ఆఫ్ ఫుడ్, ఓకే, ఇలా మనం తినేది సేఫ్ అవునా కాదా, మన హెల్త్కి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ మనం చదువుకునేది ఫుడ్ టెక్నాలజీలో. ఓకే, ఫుడ్ సైన్స్కి ఫుడ్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటండి? ఫుడ్ సైన్స్లో మనం బేసిక్గా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, ఫిజికల్ ప్రిన్సిపల్స్ కానీ, కెమిస్ట్రీ ప్రిన్సిపల్స్ కానీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇవన్నీ బేసిక్ సైన్సెస్ని ఉపయోగించి దాన్ని ఫుడ్ని ఎలా ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా ఫుడ్ని మనము డెవలప్ చేయాలనేది చదువుకుంటాము. అదే ఫుడ్ టెక్నాలజీలో అయితే మనము ఈ సైన్సెస్ ప్రిన్సిపల్స్ అయితే ఏమైనా చదువుకున్నామో అవన్నీ కూడా మనం ఇక్కడ అప్లై చేస్తాము. అంటే ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ యూస్ చేసి మోడలింగ్ ఆఫ్ ఫుడ్ కానీ, లేకపోతే మన డైనమిక్స్ కానీ, ఫ్లూయిడ్ డైనమిక్స్, ఇవన్నీ కూడా అప్లై చేసి ఏం చేస్తామంటే ఎట్లా ప్రాసెస్ చేయొచ్చు ఫుడ్ని, ఎట్లా ఇండస్ట్రియల్గా మనము ఫుడ్ని మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, ప్యాకేజింగ్, లేకపోతే దాన్ని స్టోరేజ్, అలానే దాన్ని ఎనాలిసిస్, ఇవన్నీ కూడా మనం ఫుడ్ టెక్నాలజీలో అప్లై చేసే సైన్స్ కాబట్టి దిస్ ఈస్ బేసికలీ అప్లైడ్ సైన్స్. ఓకే అండి. ఫుడ్ సైన్స్కి, న్యూట్రిషన్కి, అలాగే డైటీషియన్ కోర్స్కి ఈ మూడింటికి డిఫరెన్సెస్ ఏమున్నాయి, దాని గురించి చెప్పండి. ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ అనేది మర్జ్ అయిపోతుంది. సో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఒక ఆస్పెక్ట్గా తీసుకుంటే, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి బేసిక్ ప్రిన్సిపల్స్, ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ, అంటే బేసికలీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్. ఫుడ్ టెక్నాలజీని మెయిన్ సబ్జెక్ట్గా తీసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలండి? ఫుడ్ టెక్నాలజీ మెయిన్గా తీసుకోవాలంటే యూ కెన్ బి ఎయిదర్ ఎంపీసీ స్టూడెంట్ ఆర్ బైపీసీ, బేసిక్గా సైన్స్ స్టూడెంట్ అయి ఉండాలి. అండ్ ఒకవేళ మీరు కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అయితే మనకి ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ ఉంది ఫర్దర్గా, అది ఓన్లీ పీజీ లెవెల్స్కి. సో వాళ్ళు అటు సైడ్ వెళ్ళొచ్చు ఒకవేళ వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇఫ్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్ ఫుడ్ అంటే కనుక దే కెన్ గో ఫర్ దిస్ ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, వేర్ దే స్టడీ అబౌట్ ఫుడ్ మార్కెటింగ్ అండ్ అగ్రి బేస్డ్ ప్రోడక్ట్స్ మార్కెటింగ్. ఓకే, ఫైన్. సో ఫుడ్ సైన్స్కి, ఫుడ్ టెక్నాలజీకి స్కోప్ ఎలా ఉందంటారు? స్కోప్ ఈజ్ వెరీ హై బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో బెస్ట్ ఇండస్ట్రీ అంటే ఫుడ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఆల్వేస్ వి కన్జ్యూమ్ ఫుడ్, ఇజంట్ ఇట్? సో అలానే ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు చేంజింగ్ టైం, ఆల్ ఆర్ బికమింగ్ మోడర్న్, గ్లోబలైజేషన్ ఎఫెక్ట్స్ కానీ. సో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ థింకింగ్ ఎస్ ఈ ఫాస్ట్గా మనకు ఈజీగా అయిపోయేది ఎట్లా అవుతుంది, అన్నెసెసరీ కుకింగ్ టైమ్స్ని ఎట్లా తగ్గించుకోవాలి అనేది అందరూ ఆలోచిస్తున్నారు, ఏదో వర్కింగ్ మెన్ ఆర్ వర్కింగ్ ఉమెన్. ఓకే, సో ఇలాంటి టైంలో ఫుడ్ టెక్నాలజీ అనే దానికి చాలా స్కోప్ ఉంది బికాస్ వీ ఆర్ ద వన్స్ హూ ప్రొడ్యూస్ సచ్ ప్రోడక్ట్స్. Food technologists and food scientists are basically related in producing such products. సో అందుకని దీనికి చాలా మంచి స్కోప్ ఉంది ఫ్యూచర్లో. అండ్ ఆల్సో 5th year ప్లాన్స్ కూడా దీని మీద డెడికేట్ అయి ఉన్న 5 year ప్లాన్స్ ఉన్నాయి అవి. సో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసిప్లిన్స్ ఏమేమి ఉంటాయి, వాటి గురించి చెప్తారా? ఓకే, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బేసికలీ ఫుడ్ సైన్స్ ఒక డిసిప్లైన్, ఫుడ్ టెక్నాలజీ ఒక డిసిప్లైన్, అలానే దీంతో కాంబినేషన్లో డిఫరెంట్ సైన్సెస్ ఉన్నాయి. లైక్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఇట్స్ ఎ కోర్స్. ఓకే, అలానే బ్రీవింగ్ టెక్నాలజీ, ఫర్మెంటేషన్ టెక్నాలజీ అండ్ డైరీ టెక్నాలజీ, రైట్? సో క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్ అనేది ఒక డిఫరెంట్ కోర్స్. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. ఇవి ఏదో సింగులర్ కోర్స్ ఉంది, లేకపోతే కాంబినేషనల్ కోర్సెస్గా కూడా ఉన్నాయి. లైక్ కొన్ని కోర్సెస్ ఫుడ్ టెక్నాలజీని, మేనేజరల్ సైన్సెస్ని కలిపి కూడా ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ అని కూడా కోర్సెస్ పెట్టారు. ఓకే, వీటిలో మినిమం డిగ్రీ చేసేలా ఉంటే ఉపాధి అవకాశాలు వస్తాయంటారా? మినిమం డిగ్రీకి కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పీజీ చేస్తే వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, అలానే హయ్యర్ సబ్జెక్ట్ మీద మంచి డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. సో అందుకని వాళ్ళకి స్కోప్ ఎక్కువ. అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఓరియంటెడ్గా పీజీలో ఎక్కువ చదువుకుంటారు, అందుకని వాళ్ళకి పీజీ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. యూజీకి కూడా ఇప్పుడు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఇండస్ట్రీ తీసుకోండి, పెప్సీ తీసుకోండి, ఆర్ఎల్స్ శాంప్రీ, లేకపోతే మన గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్స్ కూడా బీఎస్సీ వాళ్ళకి ఫెలోషిప్స్ అని,
ఓకే. అలాంటివన్నీ ఆఫర్ చేస్తున్నారు. ఓకే. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయో అలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తారండి? ఫస్ట్ ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ యాజ్ ఐవ్ టోల్డ్ యూ బేసిక్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే. ఎంపీసీ ఆర్ బైపీసీ స్టూడెంట్స్. దిస్ కోర్స్ ఈజ్ ఓపెన్ ఫర్ బోత్ ద స్ట్రీమ్స్. ఓకే. సో జనరల్గా బైపీసీ చేసిన వాళ్ళు మాకేం కోర్స్ లేదు ఫ్యూచర్లో అనుకుంటారు. సో అలా ఏం లేదు, దే కెన్ జాయిన్ దిస్ ఫుడ్ టెక్నాలజీ కోర్స్. కాకపోతే ఇందులో ఏంటంటే మనం ముందు మ్యాథమెటిక్స్ ఒక సింగిల్ మాడ్యూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, సింగిల్ ఆర్ డబల్ మాడ్యూల్ డిపెండింగ్ అపాన్ ద కాలేజ్. ఓకే. సో ఫస్ట్ యూజీ చేసిన తర్వాత వీళ్ళు ఎయిదర్ దే కెన్ గో ఫర్ పీజీ ఆర్ ఫర్ ఎ జాబ్. ఓకే. సో ఒకవేళ వీళ్ళు రీసెర్చ్ వెళ్ళాలంటే కనుక, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలంటే కనుక దే హ్యావ్ టు డూ అ పీజీ. సో దెర్ ఆర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ దీస్ ఆల్సో. లైక్ మేము మిగతా సైన్స్ గ్రూప్స్కి ఎట్లా అయితే గేట్ అవి పెడుతున్నారో అలానే ఈ సబ్జెక్ట్లో కూడా గేట్ ఉంది, నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇంకా అలానే అదర్ సబ్జెక్ట్స్లో కానీ దీనికి కూడా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వర్తిస్తాయి. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంకా ఫుడ్ టెక్నాలజీకి బాగా రికగ్నిషన్ రావాలి ఇండియాలో. బికాజ్ ఐసీఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఒక్కటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆఫర్ చేస్తుంది స్పెసిఫికలీ ఫర్ ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్. ఓకే. Whereas the University Grants Commission is another body which is offering the same NET, NET, but it is offering under home science. ఈ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదివిన వాళ్ళు హోమ్ సైన్స్ కింద రాయాలి ఆ టెస్ట్ని. ఓకే. ఇంకోటి సిఎస్ఐఆర్ నెట్ కూడా ఉంది, కానీ ఇందులో బేసికల్గా ఓన్లీ బేసిక్ సైన్సెస్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఇది తీసుకున్న వాళ్ళు కెమిస్ట్రీ కింద రాయొచ్చు. ఓకే. తర్వాత జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, అదే గేట్ ఇంజనీరింగ్ వాళ్ళు రాస్తారు కదా, సో ఆ టెస్ట్ కూడా మన వాళ్ళు రాయొచ్చు. బికాస్ దిస్ కోర్స్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ బ్యాచులర్ సైన్సెస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంజనీరింగ్. బీటెక్ ఉంది, బీఎస్సీ ఉంది. సో ఎంటెక్కి రాయొచ్చు గేట్, అలానే పిహెచ్డికి కూడా గేట్ రాయొచ్చు. నెట్ ఈజ్ స్పెసిఫికలీ ఫర్ పిహెచ్డీస్. అండ్ ఐకార్ వాళ్ళది ఏ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి ఉంది, అది ఓన్లీ ఫర్ పీజీ. దే ఆల్సో ఆఫర్ ఫ్యూ స్కాలర్షిప్ ఫర్ మెరిట్ స్టూడెంట్స్. ఓకే. సో ఇవన్నీ పాస్ అయిన వారికి, అలాగే ఒక డిగ్రీ కానీ పీజీ కానీ పట్టా పొందిన తర్వాత జనరల్లీ ఇప్పుడు చూసేది గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి గవర్నమెంట్ సర్వీసెస్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి గవర్నమెంట్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే? సో గవర్నమెంట్ జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే ఎవ్రీ ఇయర్ మనకి గవర్నమెంట్ ఒక్కొక్క సెక్టర్లో మనకి ఇట్లా జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది కదా. సో వీళ్ళు ఆ పర్టికులర్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వాలి. సో యూజీసీ నెట్ ప్రిపేర్ అయితే ఏంటంటే అదొక అడిషనల్ క్వాలిఫికేషన్, బట్ అది ఓన్లీ రీసెర్చ్ చేసే వాళ్ళకి, లేకపోతే ఇట్లా లెక్చరర్ సైడ్ ఎకాడమియా సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ జాబ్స్, అండ్ చాలా చోట్ల మనం విన్నాం గేట్ టెస్ట్ పాస్ అయితే మనకి జాబ్ కూడా బాగుంటుంది అని. సో అలానే దీనికి కూడా గేట్ టెస్ట్ పాస్ అయితే జాబ్లో మంచి స్కోప్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే ఎఫ్సిఐ వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తారు డిపెండింగ్ అపాన్ ద పోస్ట్, టెక్నికల్ పోస్టా లేకపోతే మేనేజరియల్ పోస్టా. సో ఆ పర్టికులర్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళ సిలబస్ ఇస్తారు, వాళ్ళ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ఓకే. మిగిలిన సైంటిఫిక్ ఇండస్ట్రీస్తో పోలిస్తే ఫుడ్ ఇండస్ట్రీలో ఎలా ప్రత్యేకంగా ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? వీళ్ళ స్టూడెంట్స్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు అంటారా? అఫ్ కోర్స్ స్టూడెంట్స్ని తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. బికాస్ ఫుడ్ ఈజ్ లైక్ ఏ గ్రోయింగ్ సెక్టర్. పర్టికులర్గా ఇండియాలో తీసుకుంటే మనది మోస్ట్లీ అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్, మనం అన్ని అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ కాబట్టి చాలా వేస్ట్ ఉన్నాయి, చాలా లాసెస్ ఉన్నాయి. సో ఇవన్నీ నివారించడానికి మనం మంచి మంచి ఇండస్ట్రీస్ డెవలప్ చేయొచ్చు. ఆంటర్ప్రూనర్షిప్ కూడా డెవలప్ చేయొచ్చు ఇందులో. వీ కెన్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు బికమ్ ఆంటర్ప్రూనర్స్ అండ్ వీ కెన్ ఎంకరేజ్ దెమ్ టు బికమ్ సైంటిస్ట్. రైట్. సో మంచి స్కోప్ ఉంది. ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీ ఇండియాలో ఎంతవరకు వైడ్ స్ప్రెడ్ అయ్యింది, అలాగే ఏ ఇన్స్టిట్యూషన్స్ దీన్ని ఆఫర్ చేస్తున్నాయి? ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్. టు బీ ఫ్రాంక్, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే మనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని మైసూర్లో. అది ఇండిపెండెన్స్ వచ్చిన కొద్ది రోజులకే మనకి ఇక్కడ ఫుడ్ డెవలప్మెంట్ గురించి, రీసెర్చ్ గురించి అది స్థాపించారు. సో అప్పటి నుంచి మన ఇండియాలో ఈ ఫుడ్ మీద రీసెర్చ్ కానీ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ కానీ చాలా స్లోగా గ్రో అవుతూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే గ్రోత్ మంచి హైయర్, దాన్ని ఏమంటారు, మంచి రేంజ్లో ఉంది. లైక్ ఇట్స్ వెరీ వెల్ ఇంక్రీజింగ్ కంపేర్ టు పాస్ట్ డికేట్స్. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు దీని స్కోప్ వచ్చేసి మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫుడ్ లాసెస్ మీద,
ఇంకా న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద. న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే కొత్తగా కనుక్కుంటారు కొత్త ప్రోడక్ట్స్ పబ్లిక్కి ఉపయోగించేలాగా. సో అది ఒక పర్టిక్యులర్ ఏరియా వేర్ వీ కెన్ కాన్సన్ట్రేట్ మోర్, బికాజ్ మన చోట న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ అవి కొంచెం తక్కువ. అలానే ఇంకా ఒక ప్రాబ్లం ఏంటంటే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే అదర్ కంట్రీస్ మనకన్నా ఇంకా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాయి. సో ఏంటంటే మనకు ఆల్రెడీ అవైలబుల్ టెక్నిక్స్, వీ ఆల్ నో దట్ ఇండియాలో ఆయుర్వేద కానీ ఇవన్నీ చాలా మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్, అంటే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ సబ్జెక్ట్స్. సో ఈ వీటి హెల్ప్ తీసుకుని మనం ఇంకా ఫుడ్ని బాగా డెవలప్ చేయొచ్చు వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో దట్ ఈస్ వన్ ఏరియా వాట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ స్టిల్. ఓకే, మన రాష్ట్రంలో ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ చదివిన స్టూడెంట్స్కి ఎలాంటి స్కోప్ ఉందంటారు? మన రాష్ట్రంలో వచ్చేసి కొన్ని ఏపీ ఫుడ్స్ కానీ ఏపీ బెవరేజెస్ కానీ లేకపోతే ఎఫ్సిఐ తీసుకోండి. సో ఎఫ్సిఐ వచ్చేసి సౌత్ జోన్ ఎఫ్సిఐ కింద మనం వస్తాము. సో ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ ఈ జాబ్స్కి పోటీ పడవచ్చు. అండ్ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకి సౌత్ ఇండియాలో. వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ లైక్ ఒక 10-15 ఇన్స్టిట్యూట్స్ విచ్ ఆర్ కాంపిటేటివ్ టు ప్రొవైడ్ దిస్ కోర్స్. సో స్టూడెంట్స్ ఏంటంటే దే హ్యావ్ టు చూజ్ ఇట్ విత్ ఇన్ ఎ రైట్ వే. అంటే లైక్ వాళ్ళు బాగా ప్రోస్ కాన్స్ అన్నీ ఆలోచించుకొని వెదర్ దే వాంట్ టు డూ బీటెక్ ఆర్ వెదర్ దే వాంట్ టు డూ బీఎస్సీ. ఓకే, సో వాళ్ళు 5 years తర్వాత ఏం అవుదాం అనుకుంటున్నారో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు కోర్స్ని చూస్ చేసుకోవడం. కానీ వాళ్ళ 5 years తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను సైంటిస్ట్ని అవుదాం అనుకున్నా, సో అలాంటప్పుడు బీటెక్, ఎంటెక్ ఆర్ పిహెచ్డి, లేకపోతే బీఎస్సీ, ఎంఎస్సీ, పిహెచ్డి ఆ ఓరియంటేషన్లోకి వెళ్ళాలి. లేకపోతే ఐ వాంట్ టు గో ఇన్ యాజ్ అ మేనేజర్ అట్ సమ్ కోక్ ఆర్ సమ్వేర్ ఎల్స్, ఒక మంచి ఫుడ్ ఇండస్ట్రీలో మల్టీనేషనల్ కంపెనీ, దెన్ దే హ్యావ్ టు టేకప్ బీఎస్సీ ఆర్ బీటెక్, దెన్ దే గో ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్, మేనేజ్మెంట్ ఎంబీఏ, ఎనీ ఏరియా, మార్కెటింగ్ అవ్వచ్చు, ఫైనాన్స్ అవ్వచ్చు, లేకపోతే యాజ్ ఐవ్ టోల్డ్ యూ ఎర్లియర్ ఫుడ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అవ్వచ్చు. దర్ ఆర్ గ్రేట్ స్కోప్ ఫర్ బికమింగ్ మేనేజర్స్. ఓకే, సో ఈ కోర్స్ చేయడానికి మినిమం ఎంత ఖర్చు అవుతుంది? ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఒకవైపు స్కాలర్షిప్ ఉంటే బాగుండేది చేసుకుంటాను, ఒకవేళ అలా సపోర్ట్ లేకపోతే ఈ సబ్జెక్ట్ని తీసుకుంటే ఇన్ కేస్ నేను దీంట్లో జాబ్స్ వస్తాయి రావు అని చాలా డౌట్స్ పెట్టుకుంటారు స్టూడెంట్స్ అన్నాక, అవి కామన్ కాబట్టి. సో వాళ్ళకి రైట్ పాత్ ఏదంటారు? ఈ కోర్స్ వచ్చేసి ఒకవేళ గవర్నమెంట్లో చదివితే కనుక వాళ్ళకి స్కాలర్షిప్ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పార్షియల్ ఫీ రీయింబర్స్మెంట్ అనేది మనం యూజీ లెవెల్కైనా పీజీ లెవెల్కైనా చూడొచ్చు. ఓకే, కాకపోతే ఈ కోర్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ ఉంది. ఓకే, సో అందుకని కోర్స్ ఒక్కొక్క ఏరియాని బట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి తీసుకుంటే యూజీ వచ్చేసి 30,000 వరకు వెళ్తుంది ఇది. ఓకే, పీజీ అయితే ఇట్స్ గోయింగ్ అప్ టు 50 ఇన్ సమ్ కాలేజెస్, ఈవెన్ సమ్ కాలేజెస్ విచ్ ఆర్ విత్ ఫేమ్ 60 వరకు కూడా ఉంది కోర్స్ ఫీ అనేది పీజీ లెవెల్లో. సో ఏంటంటే ఇఫ్ దే ఆర్ లైక్ హ్యావింగ్ ఎనీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అంటే ఇన్ ఫ్యూ కాలేజెస్ దే ఆర్ ఆఫరింగ్ రీయింబర్స్మెంట్స్. అంటే పర్టికులర్లీ యూనివర్సిటీస్, బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ హైదరాబాద్లోనే యాంగ్రూ ఉంది, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, అక్కడ మనకి ఫుడ్ టెక్నాలజీ ఉంది. సో అక్కడ అలాంటి ప్లేసెస్లో చదువుకునే వాళ్ళకైతే దే విల్ గెట్ రీయింబర్స్మెంట్స్. బట్ ప్రైవేట్ కాలేజెస్ అనేది మనం ఆలోచించాలి, రీయింబర్స్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో దట్స్ వన్ ప్రాబ్లమ్ ఫర్ స్టూడెంట్స్ విత్ లో ఇన్కమ్. ఓకే, ఫైనల్గా అసలు కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఆ కాలేజ్కి ఏ సర్టిఫికేషన్ ఉంటే జాయిన్ అవ్వాలండి? ఎందుకంటే చాలామంది బోగస్ కాలేజెస్లో కూడా జాయిన్ అయ్యి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ తప్పుగా వచ్చి తర్వాత కెరియర్ పాడు చేసుకున్న ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో ఒకటి వచ్చేసి నాక్ అక్రిడేషన్ ఉండాలి. ఓకే, ఇంకోటి ఏఐసిటిఈ నార్మ్స్ ప్రకారం ఉండాలి, అదే యూజీసీ వాళ్ళు అప్రూవ్ చేసిన కాలేజ్ అయి ఉండాలి. ఏఐసిటిఈ ఆర్ యూజీసీ అప్రూవ్డ్ కాలేజ్ అయి ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ అన్ అప్రూవ్డ్ కాలేజ్ దే కెన్ జాయిన్. ఓకే, ఫైన్ అండి. స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ టెక్నాలజీ కోర్స్ గురించి, కోర్స్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, అలాగే ఏ సంస్థల్లో చేరాలంటే చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. C++ క్యాంపస్ అండ్ కెరియర్లో ఇవాళ ఫుడ్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాం కదా. రేపు కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ ప్రీతి సైనింగ్ ఆఫ్.